గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. మీరు ఇప్పుడే ఫర్ ద ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టు ఇంకా లేట్ ఎందుకు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి బోల్డ్ అని వీడియోస్ మీరు నా ఛానల్లో చూడొచ్చు కాబట్టి. రాణి పద్మావతి దేవి మీ అందరికీ ఐడియా ఉంటుంది కదా, తను యూజ్ చేసినటువంటి ఒక స్కిన్ కేర్ని ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. చాలా సింపుల్, ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే స్నానానికి వెళ్ళబోయే ముందు చేసే ఈ ప్రాసెస్ని ఎలా తయారు చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలి, ఆఫ్టర్ వచ్చే రిజల్ట్స్ కూడా ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా లేట్ చేయకుండా కంప్లీట్గా ఫుల్ వీడియో చూపిస్తాను. ఎక్కడ కూడా ఎగ్జిట్ అవ్వకుండా చూడండి. ఇంకొక విషయం ఏంటి అంటే, మీరు ఇలాంటి న్యాచురల్ స్కిన్ కేర్ యూజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు ప్రతిరోజు ఆమ్లా షాట్స్ తీసుకోవాలి. అంటే ఒక 2 ఉసిరికాయల్ని జ్యూస్ చేసుకొని ఇంత చిన్న గ్లాస్లో ప్రతిరోజు తీసుకోవాలి. దీనివల్ల మన స్కిన్కి కావాల్సినటువంటి వైటమిన్ సి అందుతుంది. ఎప్పుడైతే వైటమిన్ సి మనకి అందుతుందో ఇమ్యూనిటీ బూస్టప్ అవటంతో పాటు మన స్కిన్ మీద ఉన్నటువంటి పిగ్మెంటేషన్ కానీ, ట్యాన్ కానీ, మెలాస్మా కానీ, హైపర్ పిగ్మెంటేషన్ కానీ, స్కిన్ అనీవెన్గా ఉన్నా కూడా వాటన్నిటినీ కూడా క్లియర్ చేసుకోవచ్చు. సరే, ఇంకా లేట్ చేయకుండా ఆ సీక్రెట్ ఏంటో మీతో షేర్ చేస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్ మై వీడియో. హే, బిఫోర్ నా స్కిన్కి ఆఫ్టర్ స్కిన్కి వచ్చిన రిజల్ట్ చూసారా? చాలా బాగుంది కదా. నేను ఉజ్వల్ ఆయుర్వేదాశ్రమం నుంచి ఈ పింపోకాన్ లేప్ క్రీమ్ని తీసుకున్నానండి. యాక్చువల్గా పవర్ఫుల్ యాంటీ యాక్నే అండ్ యాంటీ పింపుల్ క్రీమ్ అని చెప్పచ్చు. న్యాచురల్గా మన స్కిన్ని క్లీన్ చేస్తుంది, అలాగే మంచి గ్లో కూడా ఇస్తుంది. సేఫ్, ఎఫెక్టివ్, ప్యూర్ ఆయుర్వేదిక్ హెర్బ్స్తో తయారు చేశారు. ఫ్రీ ఫ్రమ్ హార్మ్ఫుల్ కెమికల్స్ అనమాట. ఎలా యూజ్ చేయాలో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్కిన్ని క్లియర్ చేసుకోండి. సోప్తో వాష్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇది కొంచెం సీరంలా ఉంటుంది, తీసుకొని ఫేస్ అంతా కూడా జెంటిల్గా మసాజ్ చేసుకోండి. ఇలా మార్నింగ్ అండ్ ఈవినింగ్ బిఫోర్ బెడ్ టైంలో ఇలా చక్కగా అప్లికేషన్ చేసుకోండి. స్కిన్ టోన్ చాలా బాగుంటుంది. ఇందులో మనకి ప్యూర్ హల్దీ అండి, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి టర్మరిక్లో. అండ్ ఇందులో ఆలోవెరా కూడా ఉంది. ఇది మన స్కిన్ని స్మూత్గా చాలా మాయిశ్చర్గా చేస్తుంది. అలాగే మంజిస్టా ఉందండి. మంజిస్టా కూడా మన స్కిన్ చాలా క్లారిటీ ఇస్తుంది, మంచి రెజ్యూనేషన్ కూడా ఇస్తుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంది క్రీమ్. కంప్లీట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే గాయస్, ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను. ఇలాంటివి ఏదన్నా మీరు ప్రిపేర్ చేసుకునేటప్పుడు దయచేసి ఫ్రిడ్జ్లో పెట్టద్దు, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకోండి. ఫస్ట్ మనం రైస్ తీసుకుందామండి. మనకి ఇప్పుడు ఫర్మెంటెడ్ రైస్ వాటర్ అనేది కావాలి. కాబట్టి మనం రైస్ తీసుకొని వాటర్ వేసుకొని ఎగ్జాక్ట్గా ఒక 4 అవర్స్ మనం నానబెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైస్ని కడగటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. ఫస్ట్ రైస్ మాత్రం మనం వాష్ చేసుకున్న తర్వాతే మనం వాటర్ పోసుకొని ఒక 4 అవర్స్ పక్కన పెట్టుకోవాలి. అంటే అది బాగా నానాలన్నమాట. లేదు అనుకుంటే మీరు రాత్రిపూట నానబెట్టుకున్నా పర్వాలేదు. లేదు అనుకుంటే ఎగ్జాక్ట్గా ఒక 4 అవర్స్ నానబెట్టుకోండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని రోజ్ పెటల్స్ తీసుకోండి. మీ దగ్గర నాటు గులాబీ పూలు ఉన్నా చాలా మంచిది. నా దగ్గర లేక హైబ్రిడ్వి వేస్తున్నాను. నాటువి ఉంటే వేసుకోండి. ఇలా కొద్దిగా వాటర్ పోసుకొని కొంచెం ఒక 1 అవర్ పక్కన పెట్టేసుకోండి ముందు ఈ వాటర్ని. తర్వాత ఈ వాటర్ని ఏం చేస్తారంటే ఒక స్టీల్ గిన్నెలో ఈ వాటర్తో పాటు రోజ్ పెటల్స్ కూడా వేసుకొని పొయ్యి మీద పెట్టుకొని మరిగించుకోవాలన్నమాట. అంటే ఈ రోజ్ పెటల్స్లో ఉన్న సారం అంతా కూడా ఆ వాటర్లోకి వచ్చేంత వరకు మరిగించుకోవాలన్నమాట. మీరు బయట కొనుక్కున్న రోజ్ వాటర్ని అస్సలు యూజ్ చేయొద్దు. ఈ రోజ్ వాటర్ని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయితే యూజ్ చేయొచ్చండి. అది కూడా మీరు ఎక్కువ రోజులు ఉంచొద్దు. ఒక 4-5 డేస్ మాత్రమే ఫ్రిడ్జ్లో పెట్టి యూజ్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తాను. ఒక బౌల్ తీసుకొని అందులో హనీ వేసుకోండి. అంటే మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో చూసుకొని వేసుకోండి. నేను ఉరామరిగా వేస్తున్నాను, కొలత అయితే ఏమీ లెక్కగా వేయట్లేదు. హనీ వేసుకోండి. తర్వాత పచ్చిపాలను కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోండి. స్పూన్ తీసుకొని చక్కగా కలిపేసుకోండి. ఎందుకంటే డైరెక్ట్గా వేస్తే హనీ మనకి కిందకి వెళ్ళిపోతుంది, కానీ హనీ మనకి కలవదనమాట.
అయితే హనీ కూడా మనకి కలవాలి కాబట్టి ఈ రెండింటిని చక్కగా కలిపేసుకోండి. పచ్చి పాలను మాత్రమే తీసుకోండి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? చక్కగా ఈ రెండు బాగా కలిసిపోయాయి అన్నమాట. ఇప్పుడు ఇందులో ఇందాక నేను ఏదైతే ఫర్మెంటెడ్ రైస్ వాటర్ ఉందో ఆ రైస్ వాటర్ని ఇందులో కలుపుకుంటున్నాను అనమాట. మీరు ఎగ్జాక్ట్గా 4 అవర్స్ నానబెట్టుకోండి. మనకి గింజ తెల్లగా వస్తుంది, ఇలా అంటే చిట్లిపోతుంది. కొంచెం దాన్ని కలుపుకున్న తర్వాత ఆ రైస్ వాటర్ని ఇందులో వేసుకోండి. ఈ మూడింటిని కూడా చక్కగా కలిపేసుకోండి. తర్వాత ఇందాక నేను ఏదైతే ఈ రోజ్ పెటల్స్ వేసి వాటర్ని ఉడకబెట్టుకున్నానో ఇది ఇంకొంచెం సేపు ఆ రోజ్ పెటల్స్ తీసి ఇలా చేయండి. ఇక్కడ ఎగ్జాక్ట్గా వీడియోలో చూపిస్తున్నట్టు సేమ్ దాని కలర్ అంతా కూడా వాటర్లోకి ఎలా వస్తుందో చూడండి. కలర్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఇప్పుడు ఈ వాటర్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఓకేనా? ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టద్దు, కానీ ఇది పెట్టుకోవచ్చు. ఇలా మనకి రోజ్ వాటర్ అయితే రెడీ అయిపోయి, రోజ్ వాటర్ కూడా చాలా డిఫరెంట్ మెథడ్స్లో అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటారనమాట. ఎగ్జాక్ట్గా రోజ్ వాటర్ ఎలా ప్రిపేర్ చేయాలో నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి నేను. ఇప్పుడు ఈ రోజ్ వాటర్ని ఇందాక ఏదైతే మనం కలుపుకున్నామో అందులో వేసేసుకోండి. ఇప్పుడు చక్కగా మొత్తం అంతా కలిసిపోయేటట్టు స్పూన్తో చక్కగా ఒకసారి తిప్పేసుకోండి. ఈ వాటర్ మనం ఎలా యూజ్ చేయాలో చెప్తాను. యాక్చువల్గా ఇది స్టోర్ అయితే చేసుకోవద్దు, నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా చేసుకోమని. అండ్ ఇంకోటి ఏంటి అంటే దీన్ని ఏదన్నా ప్లాస్టిక్ బాటిల్లో పెట్టేసుకొని ఒక 3 అవర్స్ 4 అవర్స్ కూడా అలా పెట్టద్దు. జస్ట్ నేను మీకు చూపించడం కోసం చూపిస్తున్నాను. మీరు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా రెడీ చేసుకొని అప్పుడు మాత్రమే యూజ్ చేయండి. సరే, ఎలా యూజ్ చేయాలో చెప్తాను. మీరు స్నానానికి వెళ్ళబోయే ముందు మీరు ఇది కొద్దిగా తీసుకొని మీ చేతులకి, మీ కాళ్ళకి, మీ టోటల్ బాడీ అండ్ ఫేస్ చక్కగా ఫేస్ అంతా అప్లై చేసుకొని కొంచెం సేపు మసాజ్ చేసుకొని అది కొంచెం డ్రై అయిపోయినాక స్నానం చేయండి. హనీ అండి మన స్కిన్కి మంచిగా మాయిశ్చరైజింగ్ అనేది ఇస్తుంది. రోజ్ మన స్కిన్ని గ్లో చేస్తుంది. ఫర్మెంటెడ్ రైస్ వాటర్ అది కూడా మన స్కిన్ మీద ఉన్నటువంటి పిగ్మెంటేషన్ని, ట్యాన్ని, మెలాస్మాని, డార్క్ స్పాట్స్ని అన్నిటినీ క్లియర్ చేస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనం యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా న్యాచురల్గా మన స్కిన్ని రెజ్యూనేట్ చేస్తాయి అన్నమాట. ఇలా చక్కగా ఫేస్ అంతా అప్లై చేసుకోండి. నాకు ఇది అప్లై చేసుకునేటప్పుడు స్మెల్ అయితే నాకు చాలా బాగా అనిపించిందండి. చాలా అంటే చాలా బాగుంది. ఇది నేను ఫస్ట్ టైం కాదు, ఒక 3 టైమ్స్ యూజ్ చేసిన తర్వాత మీ దాకా తీసుకొచ్చాను అనమాట. ఫైనల్గా నా ఫేస్కి అప్లై చేసుకుంటున్నాను చూడండి. అండ్ ఇంకోటి ఏంటి అంటే చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, మేల్ అండ్ ఫీమేల్ కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. ఎందుకంటే మనం ఇందులో టర్మరిక్ యాడ్ చేయలేదు. టర్మరిక్ యాడ్ చేస్తే జెంట్స్ యూజ్ చేయకూడదు అంటారు, కాబట్టి అందరూ యూజ్ చేయొచ్చు. చాలా అంటే చాలా బాగుందండి. నిజం చెప్తున్నాను, ఒకసారి మీరు ఖచ్చితంగా ఇది ట్రై చేయాలి. ఇది జస్ట్ ఒక 15 మినిట్స్ పెట్టుకున్న తర్వాత మన స్కిన్లో వచ్చే గ్లో అయితే ఇలా ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఒక 20 మినిట్స్ దాన్ని అలా లీవ్ ఇట్ వదిలేసిన తర్వాత మీరు బాతింగ్కి వెళ్ళిపోవచ్చు. ఫైనల్గా ఇది ఈ వీడియో నచ్చిందా?